అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. మరి పెద్దలు దైవజనులు అందరు ఇక్కడ కూడి ఉండడం చాలా సంతోషకరం. మీ సమయం చాలా విలువైంది. మీరు చాలా విలువైనటువంటి వ్యక్తులు. మరి ఇప్పటికే దేవుని యొక్క సేవలో అద్భుతముగా పరిగెడుతున్నటువంటి దాసులు మీరందరూ నాలాంటి వారికి మాదిరికరమైనటువంటి అద్భుతమైనటువంటి సేవకులు. మరి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన విక్టర్ సార్కి హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అయితే ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. 2014 జనవరి 30వ తారీఖు రోజున సంజీవయ్య గారి మీద కత్తిపోట్లతో దాడి జరిగిన సంఘటన ఇక్కడనే జరిగింది, వికారాబాద్లోనే. అయితే మొన్న జన్వాడలో సంఘటన మెథడిస్ట్ చర్చ్ పైనే జరిగింది. మొన్న మేనూరులో కూడా ఒక సంఘటన జరిగింది. ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఈరోజు ముస్లిమ్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మొన్న పోయిన శుక్రవారము ఢిల్లీలో నడిబొడ్డున వారు మరి మసీదులో పట్టకుండా రోడ్డు మీద ముస్లిం అయిన మసీదులో నమాజ్ చేసుకుంటూ ఉంటే పోలీసు ఆయన వచ్చి కాలుతో తన్నినటువంటి సంఘటన దాదాపు అందరు చూసిరని నేను అనుకుంటున్నాను. మొన్న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో 5 పిల్లలు దాహం వేసిందని బావిలో నీళ్లు తాగితే వాళ్ళను తాళ్ళతో చేతులు కట్టేసి భయంకరంగా కొట్టినటువంటి పరిస్థితి. ఈనాడు మనం గమనించాలి ఒక విషయం ఏమిటి అనంటే, ఈనాడు బీజేపీ మతోన్మాద సంస్థలు ఆర్ఎస్ఎస్ అందరూ వాళ్ళు బహిర్గతంగా చెప్పేసుకున్నారు ఆల్రెడీ. మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మాకు మనధర్మశాస్త్రం కావాలి, ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దేశస్తులు కాదు అని అతి త్వరలో మళ్ళీ కనుక ఇప్పుడు 3వసారి బీజేపీ కనుక గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తాం, ప్రాథమిక హక్కులు లేకుండా చేస్తాం, ఓటు హక్కు తీసేస్తాం, లౌకికత్వము అనేటువంటి పదాన్ని తీసేస్తాము రాజ్యాంగ పీఠికల నుంచి అని చాలా డెలిబరేట్గా పక్కాగా వాళ్ళు ప్రకటించేస్తున్నారు. మేబీ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మేబీ ఇవి లాస్ట్ ఎలక్షన్స్ అయి ఉంటాయి. ఇవి లాస్ట్ ఎలక్షన్స్ ఈ మన క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి దళితులందరికీ కూడా. ఎందుకంటే ఈ దేశస్తులు హిందూ అని ఒప్పుకొని ప్రతి ఒక్కరి ఓటు హక్కు తీసేస్తాము అని చెప్పేసి వాళ్ళు డెలిబరేట్గా మాట్లాడుతున్నారు. ఈనాడు ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు, చర్చ మీద కొడుతున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 మండలాలలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ని, 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ని, అంతేకాకుండా ఈరోజు 33 జిల్లాలలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్స్ని, ఇంకా అంతేకాకుండా మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నటువంటి వారందరి దగ్గరికి ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలలో పాపం పెరిగిపోయి దుర్మార్గం పెరిగిపోయినప్పుడు లోతు తన మనస్సులో నొచ్చుకొనేను అని అంటాడు. అలాంటి ఒక బాధతో, ఒక నొప్పితో ఏదో ఒకటి చేయాలి, ఇక సమయం అయితే లేదు, ఇంకా 2 నెలలు ఉంది, తర్వాత ఎలాంటి అకృత్యాలు ఘోరాలు జరుగుతాయో తెలియవు. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి, అవన్నీ మన కళ్ళ దృష్టికి రావడం లేదు. ఎన్నో 1-2 వస్తున్నాయి అంతే. ఈరోజు మణిపూర్ను మోడల్గా తీసుకొని మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. మణిపూర్ ఏమైపోయిందో మనకు తెలుసు. ఆడపిల్లలను బట్టలిప్పదీసి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసినటువంటి పరిస్థితి. అది ఒక వీడియోనే బయటకు వచ్చింది. కొన్ని 100 సంఘటనలు అలాంటివి అక్కడ ఉన్నాయి. మరి మన రాష్ట్రాలలో కూడా అలాగే జరగనిద్దామా? ఏం చేద్దాం? దీని కొరకు మరి మనకు లాస్ట్ ఎలక్షన్స్ ఇవనుకుంటే కనుక ఈరోజు మనం ఒక కొత్త ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి అదంటే, ఇప్పటి వరకు బీజేపీ బ్రాహ్మణ పార్టీయే, ఈవెన్ కాంగ్రెస్ కూడా బ్రాహ్మణ పార్టీయే. అంటే ఉన్న మెయిన్ టీం ఏదైతే ఉందో అందులో మనకు మంచోళ్ళు చాలామంది నాయకులు ఉండొచ్చు, మనకు సహకారులు ఉండొచ్చు, కాదంటలేము. ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళెవరు కూడా మొన్న జన్వాడలో దాడి జరిగితే ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక లీడర్ కావచ్చు పోయి పరామర్శించిన పరిస్థితి లేదు. ఇది మన కళ్ళ ముందు కనబడింది. మనకెవరు లేరు. ఈరోజు మనకు మస్ట్ అండ్ షుడ్గా పొలిటికల్ పవర్ అనేది మనకు కావాలా, మనకు సహకరించటోళ్ళన్నా కావాలా. అయితే ఈరోజు అన్ని మండలాలలో ఉన్న అందరి సేవకులు కలిసి మనం ఒక ఏకతాటి మీదకి వస్తే, కీర్తనలు 133:1 సహోదరులు ఐక్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అలా ఉండగలిగితే ఈరోజు మనమంతా ఒక ఓటు బ్యాంక్ అవుతాము. ఈరోజు క్రైస్తవుల యొక్క ఓట్లు వేస్ట్ అయిపోతున్నాయి, పనికి రాకుండా అయిపోతున్నాయి. విశ్వాసులందరికీ మనం ఆత్మను గూర్చి, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి చెబుతున్నాం, మంచిది. కానీ వాళ్ళందరూ కూడా ఒక ఓటర్లు, మన చర్చిలోకి వచ్చేటువంటి వాళ్ళకు ఓటును మనం గుర్తు చేయకపోవడం వల్ల ఓట్లను వాళ్ళు ఎవరికో ఒకరికి అమ్మేసుకుంటున్నారు, లేదా ఎవరికో ఒకరికి వేసేసుకుంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే మన మీద ఈరోజు దాడులు జరగడానికి గల బలమైన కారణం మనకంటూ ఒక నాయకుడు లేకపోవడం, మనకంటూ ఒక పార్టీ లేకపోవడం, మనకంటూ ఒక ఓట్ బ్యాంకు లేకపోవడం ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన క్రైస్తవ సమాజం ఈరోజు ఇంకో 2 నెలల్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, ఎంపీ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇప్పుడు కనుక 17 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనము మన క్యాండిడేట్స్ని నిలబెట్టుకొని ఒక ఎంపీ నియోజకవర్గ స్థాయిలో మన ఓట్లు మనం వేసుకోగలిగితే గెలిచినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే అన్ని ఓట్లు మనకున్నాయి ఆల్రెడీ. దాదాపుగా 1,00,000 నుండి 2 లక్షల ఓట్లు క్రిస్టియన్సీ పడతాయి.
ఇంకా ఇలాంటి మేజర్ మెయిన్లైన్ చర్చస్ ఉన్న దగ్గర అయితే ఇంకెక్కువ పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక అగ్ర కులానికి చెందినటువంటి వాళ్ళుగానే లెక్కకు వస్తారు సమాజంలో మనం చూస్తే. అది వాళ్ళు కాదన్నారు, మనం కాదన్నారు. ఓట్లన్నీ ఎవరి మరి? ఓట్లన్నీ ఎవరి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సెకండ్ కేటగిరీని అనుభవిస్తున్నారు, సెకండ్ సిటిజన్షిప్ అనుభవిస్తున్నారు. ఈరోజు సెకండ్ క్లాస్ సిటిజన్షిప్ అనుభవిస్తున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా. ఈరోజు మనమందరము కూడా మనకున్న కాస్త ఈగో ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టుకొని ఈ యొక్క డినామినేషన్లు కాస్త అవి తర్వాత మాట్లాడుకుందాం. మన డాక్ట్రిన్స్ కావచ్చు, మన బోధలు కావచ్చు, మన సమస్య కావచ్చు. ఇప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాడు సింహము ఎలుగుబంటి దావీదు మంద మీదకి వచ్చినట్టుగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి వస్తుంది. ఆ రోజు దావీదు ఏ విధంగా అయితే దాన్ని ఎదుర్కొని చీల్చి చెండాడిండో, ఓటు అనే ఒక రాయి, ఒడిసెల రాయి చేత మనం వాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఏ చర్చిలో కూడా ఏ పాస్టర్ గారు కూడా నాకు తెలిసి ఓటు హక్కుల విషయంలో ఎవరు మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నాను. మాట్లాడితే మంచిది. ఈరోజు మన సంఘాలలోనికి వస్తున్నటువంటి విశ్వాసులందరినీ మనం ఒక ఓటు బ్యాంకుగా మారుద్దాం. మన ఎంపీ నియోజకవర్గ స్థాయిలో ఒక క్యాండిడేట్ని మనం నిలబెట్టుకుందాం. మన ఓట్లేందో మనం వేసుకొని చూపెట్టుకుందాం. దీని ద్వారా గెలిస్తే దేవునికి స్తోత్రం, రేపు పార్లమెంటులో మన పక్షంగా ప్యూర్గా మన వాయిస్ వినిపిస్తాడు. ఒకవేళ ఓడిపోతే కూడా రేపు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ దగ్గర మన వాయిస్ని రీచ్ చేయడానికి 1,00,000 ఓట్లు ఆ పర్సన్ వెనుకల ఉంటాయి. అతడు ప్యూర్గా మన కొరకే ఫైట్ చేస్తాడు. ఇక అలాంటి ప్రయత్నం ఒకటి మనం ఎందుకు చేయరాదు? అలాంటిది చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. దయచేసి ఈ యొక్క వికారాబాద్లో చేవెళ్ళ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫెలోషిప్స్ అన్నిటిని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అందరి యొక్క కాంటాక్ట్స్ మనం తీసుకున్నాం, అందరితో టచ్లో ఉన్నాం. ఇప్పుడు మన వేములవాడలో ఒక సభ జరిగింది. వేములవాడ 200 మంది పాస్టర్స్ కలిసి ఒక పాస్టర్ గారిని ఎంపీ క్యాండిడేట్గా వాళ్ళు బలపరిచారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో అతడు మన పోటీలోనికి దిగుతున్నాడు. తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్లో 23వ తారీఖు రోజున ఉంది. తర్వాత మహబూబాబాద్లో నెక్స్ట్ వీక్లో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు చేవెళ్ళ మన నియోజకవర్గంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇదంతా కూడా మీకు చేవెళ్ళ కిందకి వస్తుంది. 7 నియోజకవర్గాలు ఉన్నాయి చేవెళ్ళ కింద. కనుక దయచేసి ఇక్కడ ఉన్న సేవకులందరూ మాట్లాడుకొని మనమందరము మన లోపల ఎన్ని లొసుగులు ఉన్నా, మనం ఎంత ఒకరికొకరు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనస్పర్ధలు ఉన్నా, మనమందరము ఒక్క తండ్రి పిల్లలం. మనందరిలో యేసయ్య రక్తం ఉంది. రేపు పరలోక వాసులం మనమందరం. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనం ఇంత బలంగా ఉన్నా సరే ఒక్కడో ఇద్దరో 10 మంది వచ్చి చర్చిల మీదకి వచ్చి గొడవ చేసి మన పరువు తీస్తున్నారు, మనకు అవమానం కలిగిస్తున్నారు. కనుక ఒక పెద్ద చర్చ్, మెథడిస్ట్ చర్చ్ అంటే దాని మీదకే వాళ్ళు రానికి తెగించారంటే చిన్న చిన్న సంఘాలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బిక్కు సేవలు చేసుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో మనమందరం కూడా ఏకకంఠముగా మన స్వరం వినిపించాల్సిన అవసరం ఉంది. కనుక దీని కొరకు మరి ఏం చేస్తే బాగుంటుంది? మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. లేదా ఒక మంచి ప్రయత్నాన్ని మనం ప్రారంభించాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో 17 నియోజకవర్గాలలో క్రైస్తవుల పక్షంగా ఒక క్యాండిడేట్ని ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టబోతున్నాం. దీనికి మీరు అందరూ కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది. మనకు ఎంతోమంది పరిచయస్తులు ఉన్నారు రాజకీయంగా, కానీ వాళ్ళ ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన వాయిస్ను మనం వినిపించుకుందాం, మన ఓట్లను మనం వేసుకుందాం. అలా నిలబడడం చేత మనం ఒక గొప్ప రాజకీయ ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని కూడా మనం చూడగలుగుతాం మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా. మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మనము ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాము. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున అందరినీ కలుపుకొని చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు కేపీహెచ్బిలో ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక పెద్ద మహాసభ జరుగుతుంది. ఏంటిదనంటే మనలను కులాలుగా విడగొట్టింది మనం కాదు, బ్రాహ్మణిజం విడగొట్టింది మనలను. కులం లేదు బైబిల్లో, ఆదాము హవ్వలకు కులం లేదు, మనకు కూడా కులం లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా కులాలలో ఇంకా ఉండిపోతున్న పరిస్థితి. అది దేవుడు పెట్టింది కాదు, ఖచ్చితంగా సైతాన్ పెట్టిందే. మాల మాదిగలను ఏకం చేయాలి అనే ఒక సభ జరుగుతుంది ఈరోజు హైదరాబాద్లో. ఇప్పుడు నేను దానికి అటెండ్ కావాలి. యాక్చువల్గా సార్ చెప్పినందుకు సరే అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. మూడు మాదిగలు ఏకమైతే మనయే 50 లక్షల ఓట్లు ఉన్నాయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. 50 లక్షల ఓట్లు ఉన్నాయి. మనల్ని విడిది ఇద్దరిని అంటరానులను ఊరవతలకి గెంటేసిన తర్వాత నీ పిల్లను నేను చేసుకోను, నా పిల్లని నీకి అని మాలమాదిగలు ఇద్దరు అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఈనాడు క్రైస్తవులు ఎవరయ్యా అంటే మెజారిటీ వీళ్ళే కదా, మెజారిటీ వీళ్ళే. ఇంకా అనేక మంది సోదరులు బ్రాహ్మణ్స్, రెడ్డిస్, కమ్మస్, కాపుస్, కొమ్మెట్ వాళ్ళ నుంచి రక్షణ పొందారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కులాన్ని పట్టించుకోవద్దు, మనం కూడా కులాన్ని పట్టించుకోవద్దు. కానీ సామాజికంగా చూసినప్పుడు ఈ పరిస్థితి రుగ్మత అయితే ఉంది కనుక దీనిలో మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మరి ఈ యొక్క అవేర్నెస్ని ఈ 2 నెలల్లో
మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి ఈ యొక్క ప్రయత్నం చేయబోతున్నాం. మన బలం తక్కువ, మన మనీ తక్కువ, మనకున్న యూనిటీ తక్కువ. దయచేసి దీని కొరకు అందరూ ప్రార్థించి కలిసి వస్తే రేపు మనం క్యాండిల్ని పెట్టుకొని అందరికీ చెప్పుకొని మనము మన ఓట్లు వేసుకునే ప్రయత్నం చేద్దాము. దీని కొరకు అందరూ కలిసి రావాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మరి తెలియజేస్తున్నాను. దేవుడి చిత్తమైతే మళ్ళీ ఒక పెద్ద అరేంజ్మెంట్స్ చేసుకొని అక్కడ మనం అందరం కూడా మాట్లాడుకుందాం. నాకు ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ మార్కు బాబు అండి. యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. యూట్యూబ్లో ఈ ఛానల్ ఉంటుంది. దాదాపు మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నా, తెలియకపోతే కూడా నా పరిచయాన్ని నేను చేసుకుంటున్నాను. నేను జహీరాబాద్లో ఉంటాను. కాకపోతే ఈ యొక్క లోతు ఏ విధంగా అయితే మనసులో నొచ్చుకొని ఏదో ఒకటి చేయాలని తప్పించాడు, అలాంటి ఒక నొప్పితో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన. దీని వెనకాల నాకు చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. రంజిత్ తోఫిర్ గారు నాకు సహకారంగా ఉన్నారు. వారు కూడా నాకు మీకు తెలుసు అనుకుంటున్నాను. సార్తో నేను ఎవ్రీ ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తుంటాను. క్షీరసాగర మధ్యాహ్నం కార్యక్రమం కూడా చేస్తుంటా. అయితే ఇలా ఎన్నో కార్యక్రమం అందరి నాయకులను కలుపుకొని చేస్తున్నాం ఇది. దయచేసి మరి దీంట్లో అందరూ కూడా మరి మీ యొక్క ఆలోచనలు సూచనలు తెలియచేయండి. ముందుకెళ్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. Thank you very much, sir.